హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ చూడబోతున్నాం. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో వచ్చిన మోడల్ ఇది. సో కంపల్సరీ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉండే మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. ఓకే, సో మీ అందరికీ తెలిసిందే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేసినా లేదా కాస్ట్ ప్రైస్లోంచి లాస్ని తీసేసినా మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ప్రాఫిట్ తెలుసు, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. ఇవి మీ అందరికి తెలుసని అనుకుంటున్నా, జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మనం క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ఇనిషియల్, దెన్ ద ప్రాఫిట్ ఈజ్ 7 times ఆఫ్ ఇనిషియల్. ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుండు. ఓకే, సో తెలుగులో చదవండి మీరు. చూద్దాం చూడండి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ఇనిషియల్ అంటుండు. అంటే ఇనిషియల్గా ఉన్న దానికంటే 2 times అయిందంట. ప్రాఫిట్ ఇనిషియల్గా ఉన్న దానికంటే 7 times అయిందంట. అయితే ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటుంది మనకి. ఓకేనా, సో చూడండి మనందరికి తెలిసిందే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ట్ ప్రైస్. ఇక్కడ ప్రాఫిట్ అంటుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇది ఇనిషియల్గా. ఇప్పుడు ఏమైంటుందంట, సెల్లింగ్ ప్రైస్ 2 times ఆఫ్ ఇనిషియల్ అంటుండు. సో ఇనిషియల్గా ఉన్నదానికి సెల్లింగ్ ప్రైస్ 2 times అయిందంట. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే అది 2 times అవ్వడం వల్ల ప్రాఫిట్ ఏమైందంట, 7 times అయిందంట. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ప్లస్ 7 times ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఒక్కసారి గమనించినట్లయితే, ఓకే జాగ్రత్తగా గమనిస్తే ఏమైంది, ఇక్కడి నుంచి ఇక్కడికి సెల్లింగ్ ప్రైస్ పెరిగింది. ఒక సెల్లింగ్ ప్రైస్ పెరగడం వల్ల ప్రాఫిట్ ఎంత పెరిగింది, 6 ప్రాఫిట్ పెరిగింది. అంతేనా? అంటే ఒక సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అన్నట్టు మనకి ఇక్కడ 6 ప్రాఫిట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్కి రేషియో వస్తుంది మనకి. సెల్లింగ్ ప్రైస్ బై ప్రాఫిట్ అంటే ఎంత, 6/1. ఓకేనా, మనకి దీంట్లో నుంచి కాస్ట్ ప్రైస్ కనుకోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత 6 మైనస్ ప్రాఫిట్ ఎంత 1, కాస్ట్ ప్రైస్ ఎంత 5. ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఎట్లా తీసుకుంటాం, మనం ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఎంత 20% అనేది మన ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇప్పుడు ఇది మీకు తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ క్వశ్చన్ చదువుకుంటే ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు మీ కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి చాలా ఈజీగా సేమ్ అదే క్వశ్చన్, ఇది కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 25లో వచ్చింది. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ఇనిషియల్, దెన్ ప్రాఫిట్ ఈజ్ 6 times ఆఫ్ ఇనిషియల్. ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. మీకు తెలుసు కదా ఎలా సాల్వ్ చేయాలో. చూడండి, సెల్లింగ్ ప్రైస్ 1 time పెరగడం వల్ల ఏమైంది, ప్రాఫిట్ అనేది 6 times పెరిగింది. అంటే ఒక సెల్లింగ్ ప్రైస్ వాల్యూ దేనికి సమానం, 5 times ఆఫ్ ప్రాఫిట్కి సమానం కదా. అంతేనా? సో మీకు ఇక డైరెక్ట్ వచ్చేస్తుంది సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్కి రేషియో ఎంత, 5/1. మీకు ఆల్రెడీ తెలుసు సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు. కాస్ట్ ప్రైస్ ఎంత 4 కదా. సో కాస్ట్ ప్రైస్ 4 కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమైతే మనకి 1/4 ఇంటూ 100, నథింగ్ బట్ 25%. ఓకే, సో ఈ క్వశ్చన్ పాజ్ చేసి మీరే సాల్వ్ చేయండి. ఓకే, సో పాజ్ చేయండి, సాల్వ్ చేయండి. ఓకేనా, సో సేమ్ 2 times అయిందంటే ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఈ 2 times ఏంటంటే ఒక సెల్లింగ్ ప్రైస్ దేనికి సమానం, 5 times ఆఫ్ ది ప్రాఫిట్కి సమానం. సారీ, ఇది సేమ్ క్వశ్చన్ వచ్చినట్టుంది. ఇక్కడ 10 times చేసుకోండి అంతే. ఓకే, సో ఇక్కడ 10 times చేసుకోండి. ఓకే, ఆప్షన్స్ సేమ్, అదొకటి కొంచెం రిపీట్ అయినట్టుంది. ఇప్పుడు చూద్దాం సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ఇప్పుడు 9 times ఆఫ్ ది ప్రాఫిట్ అయింది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఎంత, 8. రేషియో తీసుకుంటే అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్కి రేషియో తీసుకుంటే 9/1 అవుతుంది, కాస్ట్ ప్రైస్ 8 అవుతుంది. సో 1/8, నథింగ్ బట్ 12.5%. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.